స్నేహితులకు నీ వాళ్లకు కష్టం వస్తే పోరాడైనా సరే పోరాడడానికి నువ్వు వెనుకాడు అని చెప్పాలి. వారికి ఇన్ని విధాలుగా సపోర్ట్ చేసేటప్పుడు నువ్వు ఉన్న చెడ్డ అయిపోయావు కదూ. అంటే నువ్వు ఎవరికైనా మంచి చేస్తే ఖచ్చితంగా వారికే చెడ్డ అవుతున్నావు. అదే నీకు చాలా బాధాకరమైనటువంటి విషయం. అవును కదూ. నువ్వు ఇతరులు బాగుండాలని, ఇతరులు సంతోషంగా ఉండాలని, నీకు తెలియనటువంటి జ్ఞానాన్ని ప్రతి విషయాన్ని వారికి చెప్పి నేర్పించి చివరికి అదే జ్ఞానాన్ని తిరిగి నీకు వారు బోధిస్తున్నారంటే నువ్వు ఎంత చులకనైపోయావో ఒక్కసారి ఆలోచించుకో. నీకు అన్నీ తెలుసు, కానీ వారి వల్ల నీకు అన్నీ తెలిసాయని వారు నీ పైన ముద్ర వేసేశారు. నేను చెప్పినందువల్లే తను ముందుకు వెళ్ళింది, నేను ఇలా బోధించడం వల్లనే తనకు జ్ఞానోదయం అయింది అనేలాగా నిన్ను తక్కువ చూస్తున్నారు. వారు ఒక రేంజ్లో ఉండాలని అనుకుంటారు, కానీ వారికి తెలియదు కదా. ఆ జ్ఞానం అంతా నీ నుంచి నేర్చుకుని వాళ్ళు ముందుకు వెళ్ళి సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారని ఒక్కసారి కూడా వారు ఆలోచించరన్నమాట. నువ్వు చెప్పినటువంటి జ్ఞానం కన్నా ఇంకా అతిజ్ఞ జ్ఞానాన్ని నేర్చుకుని వారు నీకే ఎప్పుడూ కూడా బోధిస్తూ ఉంటారు. ఆ బోధనలన్నీ నీకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి. ఇక నీ స్నేహం చాలా లోతైనది, శాశ్వతమైనది. అలాగే స్వార్థానికి లొంగే రకం అస్సలు కాదు. నీ స్నేహం పొందిన వారు కూడా నిజంగా అదృష్టవంతులే. ఇక నీ స్నేహాన్ని పొందడం అంత సులభం కాదని ఎవరైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తావు. వారి నిజాయితీని, నమ్మకానికి పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే వారిని నీ జీవితంలోకి, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావు. ఒక్కసారి నమ్మావు అంటే జీవితాంతం నమ్మకాన్ని ఒమ్ము చేకూసుకోకుండా ఉంటావు. అంత మంచి మనస్తత్వం అమ్మ అనేది. ఎన్నో రకాలైనటువంటి సుగుణాలు నీలో దాగి ఉన్నాయి బిడ్డ. ఎప్పుడు కూడా నీ మంచితనానికి నేను ఫిదా అయిపోతూ ఉన్నాను. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎప్పుడు కూడా మంచి పనులు చేసేటప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఇతరులతో వారు సంతోషంగా ఉంటే చాలు అని ప్రతిఫలం ఆశించకుండా నువ్వు వారికి సహాయం చేస్తూ ఉంటావు. చూడు, ఆ రకమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ప్రతి భక్తుడు, ప్రతి ఒక్క భక్తురాలు నాకు ఎంతో నచ్చుతారు. కేవలం స్వార్థం కోసం, కేవలం ప్రతిఫలం కోసం ఇతరులకు దానం చేస్తున్నట్లు 10 మందికి చెప్పుకొని గొప్పగా నేను దానం చేశాను అని 10 మందికి చూపించుకుంటూ ఆడంబరం చేసుకునేటటువంటి వారు నాకు ఎప్పటికీ కూడా భక్తులు అవ్వలేరు. ఎందుకో తెలుసా? అది వారికి తెలుసు. నేను ఈ విధంగా సహాయం చేస్తున్నానని 10 మందికి తెలియాలి అనేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అది వారికి కూడా తెలుసు. కనుకనే అలాంటి వారి నుంచి ఆశించకుండా చేస్తావు. కాబట్టి నువ్వు ఎంతో ప్రియమైన బిడ్డవి నాకు. నా దృష్టిలో ఒకరి మనసును నొప్పించవు.